నశించిన దానిని వెదకి రక్షించటానికి దేవుడు వచ్చాడని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలని అంటాడు. మీరైతే ఎట్టివారిని కూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పది అగును. మీరు సర్వోన్నతుని కుమారులైందరు. ఆయనకు కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టి ఎడల దేవుడేమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్టుల ఎడల, పాపుల ఎడల, నిన్ను ప్రేమింపని వారి ఎడల, నిన్ను క్షమించిన వారి ఎడల దేవుడు ఏం చేస్తున్నాడంటే దాతృత్వము మాత్రమే కాదు, ఆయన దేవుడుగా ఉపకారి అయి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఉపకారి అయి ఉన్నాడనంటే దేవుడు వచ్చిందే నశించిపోతున్న వారిని వెతకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల దేవుడు ఎందువలన దయ కలిగి ఉన్నాడంటే కారణము వారు మారు మనసు పొందాలి అని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇది ఆ మారు మనసు స్వభావము నీలో నాలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుడు వచ్చాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అలాగూ జ్ఞాపకం ఉంచుకున్నాడు కనుక అనేకులను తన యొద్దకు ఆయన ఆకర్షించుకున్నట్లుగా చూస్తున్నాడు.